అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూలై మాసము 3వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము పరలోకపు గుమ్మము. ఆదికాండము 28 అధ్యాయము 17 మరియు 18 వచనములందు ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గుమ్మము ఇదే అనుకొనెను. పరలోకపు గుమ్మమును గూర్చి నేడు ధ్యానించెదము. ప్రతి ఇంటికి గుమ్మము ఉండును. ఆలయములకు గుమ్మము కలదు, నగరములకు కూడాను గుమ్మము కలదు. అదే సమయం నందు పరలోకమునకు కూడాను ఒక గుమ్మము ఉండుటను గమనించుడి. ఆలయం యొక్క ఆచూకే లేని ఒక స్థలమునందు ప్రభువును దర్శించిన యాకోబు ఆకాశము తెరవబడి ఉండుటను చూచెను, భూమికిని ఆకాశమునకును నిచ్చెన వేయబడి ఉండుటను చూచెను. అట్టి నిచ్చెన యందు దేవుని దూతలు ఎక్కుచూను దిగుచూను ఉండెను. ఇట్టి నిచ్చెన ద్వారా ఏ మనుష్యుడు పరలోకమునకు ఎక్కి వెళ్ళుటను యాకోబు గమనించలేదు. అట్టి నిచ్చెన యందు ఎక్కి వెళ్ళేటువంటి పరిశుద్ధత ఏ మనుషునికి లేదు అను సంగతియే దీనికి గల కారణం. పాపమును చూడని శుద్ధ నయనము గల దేవుని సమీపించి చేరుటకు కావలసిన ధైర్యము మనుషునికి లేదు. కావున దేవుని యొక్క దూతలు మాత్రము ఆ నిచ్చెను ఉపయోగించిరి. అయితే కొత్త నిబంధన కాలమునకు వచ్చుచున్నప్పుడు యేసుక్రీస్తే అట్టి నిచ్చెనగా మారాను. ఆయనే పరలోకమును భూమిని ఒకటిగా ఏకము చేశాను. మనుషుడు పరలోకమునకు వెళ్ళేటువంటి ధన్యతను మార్గమును తెరచి ఇచ్చెను. యోహాను దర్శనమునందు చూచుచున్నప్పుడు విస్తారమైన జనులు పరలోకమునందు ఎక్కి వచ్చుటను చూచెను. అంత మాత్రమే కాదు, ఇక్కడికి ఎక్కి వచ్చుటకు కావలసిన పిలుపు కూడాను యోహానుకు లభించెను. యేసు మన కొరకు గుమ్మముగా మారుట ఎంత గొప్ప ధన్యత! నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు అని ఆయన సెలవిచ్చను కదా. బైబిలు గ్రంథమునందు పలు గుమ్మమును గూర్చి మనం చదువుచున్నాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనమునందు ఒక గుమ్మమును గూర్చి బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. అది తెరవబడి ఉన్న గుమ్మము. ఇదిగో తలుపు తీయబడి ఉన్న గుమ్మము నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వెయ్యనేరడు అని ప్రభువు చెప్పాను. మనుష్యుడు ఒక గుమ్మను మూసినట్లయితే ప్రభువు 7 మహిమగల గొప్ప ఔన్నత్యమైన గుమ్మములను మనకు తెరచి ఇచ్చుచున్నాడు. ఆశీర్వాదపు తాళపు చెవులన్నీయును ఆయన యొక్క హస్తములోనే ఉన్నది. ఆయన దావీదు యొక్క తాళపు చెవిని మన ఎదుట ఉంచి ఉన్నాడు. సువార్త యొక్క గుమ్మములను, పరిచర్య యొక్క గుమ్మములను, పరిశుద్ధత యొక్క గుమ్మములను, ప్రార్థన యొక్క గుమ్మములను తెరవబడే ఉన్నది. నేడు ఒక తెరబడి ఉన్న గుమ్మమును ప్రభువు మీకు చూపించుచున్నాడు. అనేక ఆటంకములు గల మార్గమునందు మీరు నడిచి వచ్చిరి, పోరాటముల మార్గమునందు నడిచి వచ్చిరి, ముందుకు కొనసాగలేక తప్పించిపోయిరి. అయితే ప్రభువు నేడు తెరచిన గుమ్మమును మీకు ముందుగా ఆజ్ఞాపించుచున్నాడు. ఇజ్రాయేలీలు కనానులోనికి వచ్చినప్పుడు ఎరికో గుమ్మలు మూయబడి ఉండెను. ఇజ్రాయేలీలు స్తుతులతో చుట్టూ తిరిగి వచ్చినప్పుడు ఎరికో ప్రాకారములు కుప్పకూలినట్లు చేసి ప్రభువు గుమ్మమును తెరచెను. మీరును అలాగనే దేవుని స్తుతించుడి. మీకు విరోధముగా మూయబడి ఉన్న అన్ని గుమ్మములను దేవుడు అద్భుతముగా తెరచి ఇచ్చును. నేటి ధ్యానమునకై కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. 100వ కీర్తన 4వ వచనం. నేటి వేద పఠనము ఉదయం యోబు గ్రంథము 25, 26 మరియు 27 అధ్యాయములు. సాయంత్రము అపోస్తల కార్యము 12వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.